ఎవరు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఇవి మాత్రం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. వీటిని రోజు శుభ్రం చేసి అక్కడ పెట్టాలి. ఒకటేంటి నా కోసం ఎన్ని ఎదురు చూస్తున్నాయో చూడండి. ఇంకా తీయలేదు, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఖాళీ చేసి తోముకొని రావాలి. అందరూ ఎదురు చూస్తారు, ఎవరి కోసం ఎదురు చూస్తారు అంటారు. నా కోసం ఎదురు చూసేవి ఇవే. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను అనుకో, డైనింగ్ టేబుల్ దగ్గర అప్పడాల గిన్ని, చట్నీల గిన్ని, స్పూన్లు, గ్లాసులు, మజ్జిగ గ్లాసులు, ఒకటేంటి ఇవన్నీ నా ఫ్రెండ్సే, నా గురించే ఎదురు చూస్తాయి ప్రొద్దుట మధ్యాహ్నం ఎనీ టైం. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు, ఇవి వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా ఇవి డోర్ మ్యాట్స్, ఒకటేంటి ఉతకటానికి తోమటానికి ఎన్ని రెడీగా ఉంటాయో. ఇంకా డస్టింగ్ చేయాలి. ఈ షెల్ఫ్ల నిండా ఉన్న డస్టింగ్ చేయాలి. ఇవన్నీ ఎక్కడికక్కడ అన్నీ తీసుకుని డస్టింగ్ చేసుకుని, ఎంత పని, తెలియని పని. అబ్బా మీరే ఉంటారు కదా, ఏం పని మీకు అంటారు. మీ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోయాడు కదా, మీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది కదా, ఏం పని ఏమీ ఉండదు మీకు అంటారు. ఎంత పని ఉన్నా ఎంత పని లేకపోయినా ఈ డస్టింగ్ చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు మనం ఉతికినా ఉతక్కపోయినా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత అయినా మనం వాటిని ఆరబెట్టుకోవాలి, తెచ్చుకోవాలి, ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. కానీ ఇదంతా కూడా ఒక పనే. హెల్తీగా ఉన్నప్పుడు మాత్రం ఫాస్ట్గా చేసేసుకుంటాం, కానీ హెల్తీగా లేనప్పుడు మాత్రం చేసుకోలేము పని. ఇంకెక్కడ బాల్కనీ కూడా చాలా డస్టింగ్గా ఉంటుంది. ఇవి కూడా సర్దుకుంటూ ఉండాలి, ఎక్కడికక్కడ సర్దుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. లేకపోతే ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ మట్టి అంతా ఇక్కడికే వచ్చేస్తుంది. రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్డు డస్ట్ కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ భలే గ్యాదర్ అయ్యారు, అన్నీ ఒక చోట. అలా ఒకసారి సోప్ వాటర్లో మునిగేసి వాటర్లో అలా వాష్ చేసుకుని వచ్చేసి టబ్లోకి పెట్టేసా. అయిపోయింది నా ఫ్రెండ్స్ పని అయిపోయింది. అమ్మయ్య, ఒక్క సెషన్ పని అయింది. ఇంకా బట్టల పని అవి ఇవాళ చేయను, ఇంక రేపే చేస్తాను. అలా పైకి వచ్చి చల్లమిరపకాయలు కూడా తీసుకుని అప్పుడు లోపలికి పట్టుకెళ్ళి లోపల పెట్టా. బుజ్జి కుండీల్లో కొంచెం మొక్కలకి నీళ్లు పోసేసి వెళ్ళాలి. పాపం ఈ మొక్కలు నా కోసం ఎంత ఎదురు చూస్తున్నాయో, నీళ్ళు ఎప్పుడు పోస్తారా అని. ఒకవైపు ఎండలు ముదిరిపోతున్నాయి కదా, మనంగా రిఫ్రెష్ అవ్వాలి కాబట్టి మధ్యలో ఒక గేమ్ కూడా ఆడేసుకుంటే హాయిగా ఉంటుంది, మన మనసు కూడా రిఫ్రెష్ అవుతుంది. మీకు వచ్చా ఈ గేమ్? నేను ట్రై చేస్తూ ఉంటాను, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఎంత ఆడినా నాకు కూడా 3 మిగిలినాయి. అయినట్టే గేమ్. మొన్న డిమార్ట్లోనే విశాల్ మార్ట్లోనే తీసుకున్నాము. 350 రూపాయలు ఎంతో పడింది ఒక్కొక్కటి, 350 400. కానీ ఆరెంజ్ కలర్ రోజెస్ ఎంత బాగున్నాయో, ఒరిజినల్ ఫ్లవర్స్లా అనిపించినాయి, అందుకే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఒక్కటి తుంపుకుని జెండా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఇది ప్లాస్టిక్, ఇంకొకటి తుంపితే ఫ్లవర్ వేజ్ అందం బాగోదు, అందుకని ఇంకా అట్లా ఉంచేసాను. 2 తీసుకున్నాను, ఒకటి కాదు. ఇంక ఇవేనండి ఇవాళ విశేషాలు. రేపొద్దున మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.